రాహుల్ గాంధీ ఈసీ మీద మరొక్కసారి అయితే విరుచుకుపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈసీ వ్యక్తుల ద్వారా కాదు, ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి అందరి ఓట్లు తీయించేస్తుంది. అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లన్నింటినీ కూడా ఈ విధంగా తీసేస్తుంది. కర్ణాటకలో ఉన్నటువంటి అలంద్ నియోజకవర్గంలో కూడా 6,000 ఓట్లను ఈ విధంగా తీసేసిందంటూ రాహుల్ గాంధీ అయితే ఈసీ మీద విమర్శించారు. దీనికి ఈసీ కూడా స్పందించింది. అసలు అది ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. అసలు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా తొలగిస్తామో అసలు ఇది కాని ప్రక్రియ. ఇంతకు ముందు ఎవరైనా ప్రయత్నాలు చేశారో మరి నాకు తెలియదు, ఆయన ఆధ్వర్యంలో చేశారేమో కానీ ఎక్కడా కూడా ఈసీ ఆన్లైన్ ద్వారా ఇలా చేయలేదు. పైగా ప్రతి వ్యక్తికి ఓటు హక్కు తొలగించినప్పుడు ఎందుకు తొలగిస్తున్నాము, ఎలా తొలగిస్తున్నాము, దానికి కారణం ఏంటనేది ప్రతి వ్యక్తికి వివరించి మాత్రమే మేము ఓట్లు తొలగించాం. ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో అనేది తొలగించడం కాని ప్రక్రియ. కానీ ఆఫ్లైన్ లో మేము తొలగించినప్పుడు ప్రతి వ్యక్తికి చెప్పాం ఎందుకు తొలగిస్తున్నాం. ఒకటి, చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి వివరించి మరీ చెప్పాం. అలాగే ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఆ వ్యక్తికి చెప్పాం. ఈ విధంగా కొంతమందికి వారికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నటువంటి విషయాలు కూడా తెలియదు. అందరికీ వివరించే చెప్పాం. దీనికి మా దగ్గర పారదర్శకత ఉంది. సరే, ఆయన ఒక డిక్లరేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా దీని మీద నివేదిక ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా దీని నిజానిజాలని నిగ్గు తేలుస్తామంటూ ఈసీ అయితే స్పందించింది.